ప్రస్తుతం మనతో పాటు బీఎస్పీ పార్టీ సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ రవికుమార్ గారు ఉన్నారు. సార్, మీరు మీ గ్రామం, సొంత గ్రామం, మండలం, మీరు ఏ సంవత్సరంలో వచ్చారు పార్టీలోకి, ఏ ఉద్దేశంతో వచ్చారు? నమస్కారం అండి. నా పేరు చడుపంగి రవికుమార్. మాది సొంతం వచ్చేసి సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామం నుంచి వచ్చాను. నేను బీఎస్పీ పార్టీలో సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నాను. నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 2021 ఆగస్టు 8వ తారీఖున బహుజన్ సమాజ్ పార్టీకి రావడం జరిగింది. అప్పుడు సార్తో పాటుగా నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మొట్టమొదట సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. గతంలో సారు ఏర్పాటు చేసినటువంటి స్వేరోస్ నెట్వర్క్లో 2 పర్యాయాలుగా జిల్లా అధ్యక్షుడిగా, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. తర్వాత ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జిగా ప్రస్తుతం వర్క్ చేస్తున్నాను. బాల్యం నుంచే పొలిటికల్లోకి రావాలనుకున్నారా? అంటే చిన్నప్పటి నుంచి మీరు అనుకున్నారా, లేకపోతే మీరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇట్లా చేస్తే బాగుంటది, అంటే ప్రజలకు చేస్తే బాగుంటది అనే ఉద్దేశంతో ఎట్లా ఫస్ట్ నుంచి పొలిటికల్లోకి రావాలనుకున్నారా? పొలిటికల్ అని ఏం లేదు, కానీ విలేజ్లో నేను అంటే యూత్గా ఉన్నప్పుడు 15-20 ఇయర్స్ మధ్యలో యూత్ అధ్యక్షుడిగా పనిచేశాను. అక్కడ నుండి లీడర్షిప్ అలవాటైంది. తర్వాత నేను చదువుతున్న క్రమంలో డిగ్రీ అయిపోయిన తర్వాత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్వేరోస్ నెట్వర్క్ ఏర్పాటు చేసిన తర్వాత సార్ యొక్క ఐడియాలజీ, సార్ గురుకులాల్లో చేస్తున్నటువంటి సేవ, ఇవన్నీ కూడా నన్ను ఆకర్షితులు చేసేసి స్వేరోస్ నెట్వర్క్లో పనిచేసే విధంగా చేసినాను. అయితే మీరు ఏ ఉద్దేశంతో, అంటే మీరు ఈ పార్టీలోకి రావడానికి కారణం అంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశమా మీ ఉద్దేశం? ఖచ్చితంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆలోచించే ప్రతి క్షణం కూడా ఏదైతే ఇక్కడ ఈ సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలు ఏవైతే ఉన్నాయో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈ పేద వర్గాలకు తాను ఏ విధంగా సేవ చేయాలని చెప్పేసి అనుకున్నాడో, ఆయన ప్రతి క్షణం మేము సార్తో ఉన్నప్పుడు చూసినవన్నీ కూడా అవే ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగానే సార్ కూడా ఒక ఆఫీసర్గా ఉండి ఎంతో మంది లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. దాంట్లో కొంతమంది మలాల పూర్ణ కావచ్చు, ఆనంద్ కావచ్చు, ఇట్లా ఇంకా మిగతా ఈ దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకుల విద్యార్థులను పంపేయడం, అదేవిధంగా డాక్టర్లు, ఇంజనీర్లకు తయారు చేసినటువంటి గంత ప్రవీణ్ కుమార్ సార్ది. సార్ మంచి మంచి పోస్టులో చేశారు. సార్ యొక్క ఆశయాలు చాలా గొప్ప గొప్ప ఆశయాలు. సార్ ఇంకో మాట ఏమన్నారంటే, ఈ పార్టీ పెట్టేటప్పుడు నేను విన్నాను, బడుగు బలహీన వర్గాల వారికి 70% వరకు నేను సీట్లు ఇచ్చి ఈ అందరినీ యూత్ మొత్తం తీసుకురావాలని చెప్పారు. మరి రీసెంట్గా మనం విన్నాము, మరి సారు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాను అంటున్నారు. మరి 70% బలుగు బలహీన వర్గాలకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టారు కదా, మరి బీఆర్ఎస్ తో పార్టీతో కలిసినప్పుడు, పొత్తు పెట్టుకునేప్పుడు మీకు ఇది సాధ్యం అవుతుందా? మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అంటే ఈ పొత్తు పెట్టుకున్నట్టు మీ జిల్లా ఇన్ఛార్జీలకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఖచ్చితంగా. మాకు మీరు గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో చూడండి, మేము ఒంటరిగా పోయాము. పొత్తు లేకుండా సింగిల్గానే సార్ వచ్చి ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల కాలంలోనే మేము ఎలక్షన్కి వెళ్ళినాము. మా కేడరు అంటే కొత్త రాజకీయ ఒరవడితోటి కొత్తగా వచ్చిన నాయకత్వాన్ని, అంటే నాలాంటి యూత్ని కావచ్చు, ఇంకా బీసీలో ఉన్న యువతను, ఎస్సీలో ఉన్న యువతను, ఎస్టీలో ఉన్న యువతను, వీళ్ళందరినీ కూడా క్రోడీకరించి ఉన్న మేరకు మేమందరం కూడా మొదటిసారిగా ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో అన్ని కూడా ఒకేసారి బీఫామ్లు ఇచ్చిన ఘనత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. అంటే కొత్త నాయకత్వానికి మొత్తానికి కూడా ఎమ్మెల్యేలకు పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఏ రాజకీయ పార్టీ ఇచ్చిందని? కాంగ్రెస్ ఇచ్చిందా, బీఆర్ఎస్ ఇచ్చిందా, లేకపోతే ఇంకే పార్టీ అని ఇచ్చిందా? కానీ ఇప్పుడు బీఆర్ఎస్ తో పొత్తు అంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్, ఇది దేశం మొత్తం జరగాల్సినటువంటి. ఈ దేశం మొత్తంలో ఇప్పుడు బీజేపీ పార్టీ ఉన్నది, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది. వాళ్ళు ఆల్రెడీ మేము రాజ్యాంగాన్ని మార్చడానికే వచ్చినామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళ సెంట్రల్ మినిస్టర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా అవి వాటన్నిటిని కూడా కాపాడాలి. ఆ హక్కుల్ని, ఈ బహుజనులందరికి కూడా ఉన్నటువంటి హక్కులన్నింటిని కూడా కాపాడాలి అంటే మన వాయిస్ అనేది పార్లమెంట్ లో ఉండాలి. లౌకికవాదం దెబ్బతినిపోతుంది, ఈ పార్టీలన్నీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఇవన్నీ కూడా లౌకికవాదం దెబ్బతీస్తున్నాయి.
దాన్ని దెబ్బతీయకుండా ఉండాలంటే మనం కూడా ఒక వాయిస్ వినిపించాలి అనే విధంగా సార్ చెప్తున్నారు. అవును. అంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల వరకే పొత్తుంటుందా, లేకపోతే తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికలకు కానీ, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా పొత్తుంటుందా? పరిస్థితులను బట్టి ఇది అక్కడ సెంట్రల్ కమిటీ నేషనల్ అధ్యక్షురాలు బెహన్జీ మాయావతి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. వారు నేషనల్ వైడ్గా లేకపోతే తెలంగాణ రాష్ట్రం వైజ్గా తీసుకునేటటువంటి నిర్ణయాలకు ఖచ్చితంగా పార్టీ అధిష్టానం నాయకత్వానికి మేము లోబడి ఖచ్చితంగా మేము పనిచేస్తాం. మీకు ఏ నిర్ణయం తీసుకున్నా మిమ్మల్ని సంప్రదించే తీసుకుంటారా? మీకు పార్టీ ఇన్ఛార్జీలను కానీ, అంటే కింద కార్యకర్తలను కానీ, వాళ్ళందరినీ అభిప్రాయం తీసుకునే చేస్తున్నారా సార్? ఇప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల బేస్లో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, ఈ పార్టీలో పనిచేసేటటువంటి కీలకమైన పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరితోటి ఒక్కోసారి డిస్కషన్ చేసి పార్టీ ప్రయోజనం కోసం, కార్యకర్తల ప్రయోజనాల కోసం ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. సార్ ఎప్పుడు చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మన ప్రజలందరి బాగుల కోసమైనా తీసుకుంటాడు. అదే అది మన నమ్మకం. అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ లో 17 స్థానాలు ఉన్నాయి. మరి మీ బిఎస్పీ తరఫున ఎన్ని సీట్లు ఇస్తారు అనుకుంటారు మీరు? మేము అంటే ఇన్ని సీట్లు కావాలి, ఇన్ని సీట్లు ఇస్తారు అని చెప్పేసి ఇంకా డిస్కషన్ అయితే నాకు రాలేదు. అది ఇంకా రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుల వారు ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మేబీ ఈ 2-3 డేస్లో చర్చలు జరగవచ్చు. ఓకే, మరి మన సూర్యాపేట డిస్టిక్ నుంచి ఇప్పుడు మీరు ఎవరైనా బీఆర్ఎస్ తరఫున ఒకలా నిలబెట్టారనుకోండి, మీరు సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ అధిష్టానానికి మేము ఖచ్చితంగా లోబడి పనిచేస్తాం. మీ కార్యకర్తలు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పారా? ఖచ్చితంగా మనం బీఆర్ఎస్ పార్టీకి సహకరించాలని ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఖచ్చితంగా మాకు అధిష్టానం నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ కింది స్థాయి వరకు తీసుకెళ్లే బాధ్యత మాదే. జిల్లా ఇన్ఛార్జిగా ఇప్పటి వరకు మీరు ఏ బాధ్యత తీసుకున్నారు ఇక్కడ సూర్యాపేట నుంచి? అంటే సూర్యాపేట డిస్టిక్ నుంచి అంటే ఇప్పటి వరకు మీరు ఏం చేశారు ఇన్ఛార్జిగా? అంటే ఈ డిస్టిక్ లో మాకు 4 నియోజకవర్గాలు ఉన్నాయండి సూర్యాపేట జిల్లాలో. 4 నియోజకవర్గాల్లో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 4 అభ్యర్థులను పెట్టడం జరిగింది. వాళ్ళ గెలుపు కోసం మా శాయశక్తుల ఉన్న కార్యకర్తలతోటి పనిచేయడం జరిగింది. నిరంతరం కూడా పనిచేసినాం. అట్లనే ఈ 4 నియోజకవర్గాల్లో కూడా ఈ బహుజనవాదం ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా జనాల్లోకి తీసుకెళ్లి కొత్తగా నిర్మాణాన్ని ఏర్పాటు చేసే దిశగా మేమందరం పయనిస్తున్నాం. ఆ రకంగానే పనిచేస్తున్నాం. ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జిగా మీకు ఇక్కడ ఎమ్మెల్యేని నియమించే అధికారం మీకు ఉంటుందా? ఎమ్మెల్యే ఉంటుందా? అధ్యక్షుడిగా ఉంటుందా? అధ్యక్షుడు, జిల్లా ఇన్ఛార్జి ఇద్దరు కలిసి ఏ నియోజకవర్గంలో అయితే సూటబుల్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ పార్టీలో వాళ్ళని మేము ప్రపోజల్ పంపిస్తాం స్టేట్ కమిటీకి ప్రపోజల్ పంపించినప్పుడు రాష్ట్ర అధ్యక్షుల వారు రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకొని బీఫామ్లు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పటి వరకు అంటే గతంలో ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినాయి కదా, మీ పార్టీ వాళ్ళకి అపోజిషన్ పార్టీ నుంచి ఏమైనా ఇబ్బందులు కలిగినాయా కార్యకర్తలకి? ఖచ్చితంగా కొంతమంది కొన్ని చోట్ల బెదిరింపు కాల్స్ వచ్చినాయి, బెదిరించారు, మీరు బీఎస్పీలో పని చేయొద్దు అని చెప్పేసి అన్నారు, లేకపోతే మా పార్టీలోకి రావాలి అని చెప్పేసి అన్నారు, లేకపోతే రాకపోతే మీ సంగతి చూస్తామని చెప్పేసి అన్నారు, లేకపోతే ఇక్కడ జరిగినటువంటి అన్యాయాల్లో ప్రశ్నిస్తే మా మీద కేసులు చేసినారు. ఇవన్నీ కూడా జరిగినాయి. జరగకుండా మనం ఒకేసారి వచ్చేసి రాజ్యాధికారం వస్తుంది అంటే అది కాదు, జరగదు. మరి కార్యకర్తలకి ఇప్పటి వరకు మీకు అంటే మన కోదాడ నుంచి ఏమన్నా ఇబ్బందులు కలిగినాయా? కోదాడ నుంచి జరిగినాయి, ఖచ్చితంగా జరిగినాయి. మీరు అంటే కార్యకర్తలకు భరోసా ఇచ్చారా? ఖచ్చితంగా. మీరే ఇచ్చారా లేకపోతే సార్ దగ్గర నుంచి కూడా ఏమన్నా? మేము ఇస్తాము, మా చేతిలో ఉన్నంత వరకు మేము ఎంతవరకు చేయగలమో మేము చేస్తాము. ఒకవేళ మా చేతిలో లేకపోతే సార్ ఎప్పుడు ఎనీ టైం 24/7 ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, సారు కూడా వచ్చి మాట్లాడతారు. మీ నిర్ణయాలకి సారు అంటే వెలువరిస్తారా? అంటే మీ ఇక్కడ జరిగే పరిస్థితులను బట్టి, ఇక్కడ ఉండేటువంటి రాజకీయ వ్యవహారాలను బట్టి మీరు ఏది చెప్పినా కూడా సారు దానికి అంగీకరిస్తారా? ఖచ్చితంగా అంగీకరిస్తారు.
అంటే లేదు ఇట్లనే చేయాలి, నేను చెప్పింది చేయాలంటారా, లేకపోతే మీ యొక్క అభిప్రాయం తీసుకుంటారా? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక వర్గాల బేస్ లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఇక్కడ మేము అంటే ఫీల్డ్ లో ఉండి చేసే వర్క్ ను బేస్ చేసుకొని మేము సార్కు రిపోర్ట్ అందజేయడం జరుగుతుంది. దానికి అనుకూలంగానే సార్ కూడా మాకు ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా గొప్ప మంచిగా